కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ సునీల్. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. తన రాజీనామా ఆమోదించిన అధిష్టాన పెద్దలపై రాజా సింగ్ అసహనం వ్యక్తం చేశారు. తాను రాజీనామా ఎందుకు చేశానో అధిష్టానం పెద్దలు ఆలోచన చేయలేదని, కనీసం తన రాజీనామా వెనుక ఉన్న ఆవేదనను కూడా అర్థం చేసుకోలేదని రాజా సింగ్ అన్నారు. ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారంటే పార్టీలో ఏ పరిస్థితులు ఉన్నాయో అధిష్టాన పెద్దలకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. లేక రాష్ట్ర నేతలు హైకమాండ్ పెద్దలను తప్పుదోవ పట్టించారా అన్నారు. గోషామాల్ ప్రజలను, హిందూ బంధువులను, ధర్మకర్తలను కలిసి తన తర్వాతి కార్యాచరణను ప్రకటిస్తామని రాజా సింగ్ తెలిపారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్టు మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి సంబంధించి గోసమాల్ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ కూడా గత కొన్ని రోజుల క్రితం అప్పటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఆ రాజీనామా లేఖని హైకమాండ్ ఆమోదిస్తూ కూడా నిన్న ఆమోదం ముద్ర వేయడం జరిగింది. దీంతో రాజా సింగ్ ఇచ్చినటువంటి రాజీనామా లేఖ ఆమోదంతో ఒక్కసారిగా పార్టీ నుంచి ఆయన బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాజా సింగ్ ఎప్పటికప్పుడు కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద విమర్శలు చేస్తూ, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం మీద విమర్శలు చేస్తూ ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర నాయకత్వం పైన సాకులిస్తూ ఉండేవాడు. అలాంటిది ప్రస్తుతం మొదటిసారి అధిష్టానం ఆయన రాజీనామాని ఆమోదింపజేసి రాజా సింగ్కి సాకిచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రధానంగా రాజా సింగ్ గత కొన్ని రోజులుగా రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలపైన ఆరోపణలు చేస్తున్నారు. గత కొంతకాలంగా కూడా ఆ 4-5 నాయకుల వల్లే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అధిష్టాన పెద్దలకి కూడా నేను ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ 4 నేతలే ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వంలోని మొత్తం ఏలుతున్నారనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఇప్పటివరకు కూడా అటు రాష్ట్ర నాయకత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడి పైన కానీ ఇప్పటివరకు కూడా ఎన్నో సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినప్పటికీ ఇప్పటివరకు కూడా అధిష్టానం ఆయన పైన ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం మీద వెంటనే అధిష్టానం ఎందుకు ఆమోదింపజేయాల్సి వచ్చింది అన్న దానికే ప్రధానం కారణం. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ రోజునే ప్రధానంగా అధిష్టానం డిసైడ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రస్తుతం నామినేషన్లు స్వీకరించేటటువంటి సమయంలో ఆ రోజు నామినేషన్లకు సంబంధించినటువంటి అంశంలో రామచంద్రరావు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నేను కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తానంటూ కూడా ఆయన రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. కానీ అధిష్టానం ఎవరినైతే డిసైడ్ చేస్తుందో ప్రతి ఒక్కరు కూడా వారికే సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీన్ని ధిక్కరిస్తూ కూడా రాజా సింగ్ నామినేషన్ వేసేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనకి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ ఆయన వినకుండా ముఖ్యంగా ఆయన నామినేషన్కి సంబంధించినటువంటి అంశంలో కొంతమంది నేతలు తనకి సపోర్ట్గా వచ్చినటువంటి నేతల్ని బెదిరించారనేటటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ మరొకవైపు మీడియా ముఖ్యంగానే ఆయన బహిరంగంగానే రాష్ట్ర నాయకత్వం పైన అదేవిధంగా అధ్యక్షుడు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు పైన కూడా ఆయన కొన్ని ఘాటుగా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలోనే కిషన్ రెడ్డికి రాజీనామాలకి ఇవ్వడం జరిగింది. దీన్నే చాలా సీరియస్గా అధిష్టానం భావించింది. అందుకే ఆయన రాజీనామాని ఆమోదించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నిన్న ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి ఆమోద ముద్ర అధిష్టానం వేసిన తర్వాత ప్రధానంగా దీనిపైన రాజా సింగ్ కూడా స్పందించడం జరిగింది. నిన్నటితో నేను బీజేపీ పార్టీలో అంటే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే నేను బీజేపీ పార్టీలో చేరాను. నిన్ననే నాకు నేను చేసినటువంటి రాజీనామాను కూడా ఆమోదించడం జరిగింది. పార్టీ కోసం ఈ 11 సంవత్సరాలు ఎంతో శ్రమించాను. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయాల్సినటువంటి అంత అవసరం ఏముంది? ఆ స్థాయికి ఒక ఎమ్మెల్యే వెళ్ళాడంటే రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దానిపైన నేను పెద్దలకు వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. కానీ వారెవరు కూడా వినేటటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి నా రాజీనామాని వెంటనే
ఆమోదించారనేటటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పాటు బీజేపీ పార్టీలో కష్టపడి పనిచేశాను, కానీ నాకు ఎప్పుడు కూడా నేను ఎటువంటి పదవుల్ని కోరుకోలేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. నేను బీజేపీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా నేను నా భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న దానిపైన హిందూ బంధువులను, అదేవిధంగా హిందూకు సంబంధించినటువంటి ధర్మకర్తలతో పాటు గోసమాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత నా భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తాననేటటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత రాజాసింగ్ అడుగులు ఎటువైపు పడతాయనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆయన హిందూ ధర్మం కోసమే నేను పోరాటం చేస్తూ దానివైపే ఉంటాననేటటువంటి వ్యాఖ్యలను కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ముఖ్యంగా మరొక రెండు కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాంట్లో ప్రధానంగా శివసేనకు సంబంధించినటువంటి పార్టీతో తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఛార్జ్గా ఆయన ఉంటారా, లేదా మహారాష్ట్రలో ఆయన మరొక శివసేన పార్టీతో ఆయన అక్కడ రాజకీయాల్లోకి వెళ్తారా అన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా గతంలోనే ముఖ్యంగా రాజాసింగ్ శివసేనకు సంబంధించినటువంటి కొంతమంది నేతలతో చర్చించారనేటటువంటి వార్తలు కూడా వినిపించాయి. ముఖ్యంగా ఆయన శివసేనతోటి అటు మహారాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్తారా, లేక శివసేనకు సంబంధించినటువంటి పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బాధ్యతలు స్వీకరిస్తారా, లేక హిందుత్వంకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఆయన పోరాటం చేస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మొత్తానికైతే బీజేపీ పార్టీకి సంబంధించి ఒక ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా పేరు పొందినటువంటి రాజాసింగ్ ఎప్పటికప్పుడు కూడా పార్టీకి వరుసగా రాష్ట్ర నాయకత్వం పైన సాకులు ఇస్తూ కూడా ఎప్పటికప్పుడు విమర్శలు చేసేటటువంటి ఆ ఎమ్మెల్యేకి ప్రస్తుతం అధిష్టానం కూడా అదే స్థాయిలో సాకిచ్చింది. ఆయన రాజీనామాని ఆమోదించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన రాజీనామాని ఆమోదించినటువంటి నేపథ్యంలో అదే లేఖని స్పీకర్ కూడా ఇవ్వాలంటూ కూడా ఆయన నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా తరహాలోనే ఆ లేఖని స్పీకర్ కూడా పంపించాలనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఆయన అడుగులు ఎటువైపు పడతాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. డ్రైవర్ రాయుడు హత్య కేసులో అరెస్ట్ అయిన శ్రీకాళహస్తి